ఒక్క నమ్మకం. అవును, కేవలం ఒక్క గట్టి నమ్మకం మీలో ఉంటే చాలు. అది ఎంతటి భయాన్నైనా ఓడించగలదు. మీ జీవితంలో ఎప్పుడైనా మీ నమ్మకాన్ని చూసి ఎవరైనా నవ్వారా? నువ్వనుకున్నది జరగదు అని మిమ్మల్ని నిరుత్సాహపరిచారా? జనాలు మీకు ఎదురు తిరిగినా ఆ దేవుడు మీ వెనుక నిలబడితే ఏం జరుగుతుందో తెలుసా? అసాధ్యం కూడా సుసాధ్యమవుతుంది. చరిత్రలో నిలిచిపోయే అద్భుతం జరుగుతుంది. అలాంటి ఒక అద్భుతమైన భక్తి కథలు. అది ఒక రాక్షసరాజు పాలన. అతని పేరు హిరణ్యకశ్యపుడు. అతనికి ఒకటే అహంకారం. ఈ లోకంలో దేవుడు అనేవాడు లేడు, తానే దేవుణ్ణి అని. ప్రపంచం మొత్తం తననే పూజించాలని శాసించాడు. అందరూ భయపడి అలాగే చేశారు. కాని ఒక్కరు మాత్రం వినలేదు. అతను ఎవరో కాదు, ఆ రాజు కన్న కొడుకు, చిన్ని బాలుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడి చేతిలో కత్తి లేదు, అధికారమూ లేదు. కాని అతని గుండె నిండా ఆ శ్రీమన్నారాయణుడే ఉన్నాడు. ఎప్పుడూ నోటి వెంట ఓం నమో నారాయణాయ అనే మాట తప్ప మరొకటి వచ్చేది కాదు. ఇది చూసి తండ్రి రగిలిపోయాడు. తన ఇంట్లోనే శత్రువు పుట్టాడని మండిపడ్డాడు. ప్రహ్లాదుడి మనసు మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. గురువులతో చెప్పించారు, భయపెట్టారు. కాని ఆ పిల్లవాడు చిరునవ్వుతో నాకు దిక్కు ఆ దేవుడే అని చెప్పేవాడు. ఆ మాటలకు తండ్రి రాక్షసుడ్లా మారిపోయాడు. కన్న కొడుకు అని కూడా చూడకుండా చంపమని ఆజ్ఞాపించాడు. ఎత్తైన కొండలపైనుంచి కిందకు తోసేశారు. కాని ఆ బాలుడికి చిన్న గాయం కూడా కాలేదు. మండే మంటల్లోకి విసిరేశారు. ఆ నిప్పు కూడా అతన్ని తాకలేకపోయింది. పామునుతో కర్పించారు, విషం తాగించారు. కాని ఆ విషం కూడా అమృతంలా మారిపోయింది. ఎందుకంటే ప్రహ్లాదుడికి కష్టాలు కనిపించలేదు. ప్రతి ఆపదలోనూ తనని కాపాడే దేవుడే కనిపించాడు. చివరికి హిరణ్యకశ్యపుడి సహనం నశించింది. కత్తి దూసి, ఎక్కడున్నాడ్రా నీ దేవుడు? ఈ స్తంభంలో ఉన్నాడా? చూపించు అని గట్టిగా అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఏమాత్రం భయపడకుండా, అవునాన్నా, ఆయన లేని చోటంటూ లేదు, ఇందులోనూ ఉన్నాడు అన్నాడు. ఆ మాట వినగానే కోపంతో ఆ రాక్షసుడు స్తంభాన్ని ఒక్క దెబ్బ కొట్టాడు. అంతే, భూమి కంపించింది, ఆకాశం దద్దరిల్లింది. ఆ స్తంభాన్ని చీల్చుకుంటూ ఒక మహాద్భుత శక్తి బయటకు వచ్చింది. అదే నరసింహ అవతారం. మనిషి కాదు, జంతువు కాదు, రెండింటికీ అతీతమైన ఉగ్ర రూపమది. అహంకారం ముందు భక్తి గెలిచింది, అధర్మం అంతమైంది. చూశారా? లోకం మొత్తం మీకు ఎదురు వచ్చినా పర్వాలేదు, మీ నమ్మకం నిజమైతే ఆ భగవంతుడు మీ పక్షాన నిలబడతాడు. కష్టాలు వచ్చినప్పుడు భయపడితే అవి మనల్ని ఆపేస్తాయి. అదే దేవుడిపై భారం వేస్తే ఆ కష్టాలే మనకు దారి చూపిస్తాయి. ఈ కథ మీకు ధైర్యాన్నిచ్చిందా? అయితే ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు ఒంటరివారు కాదు. కష్టాల్లో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని నమ్మకంతో పిలవండి, ఆ భగవంతుడు మీతోనే ఉన్నాడు. శుభం.